హాయ్ ఫ్రెండ్స్, టీషర్ట్ యాక్షన్ ఇప్పుడే వేసుకున్నా. దీన్ని ఏమవుతుందంటే బయటకు పోవుడు వచ్చుడు బయటకు వచ్చినప్పుడు ఒక షర్ట్ అవుతుంది, ఇంటికాడ ఉన్నప్పుడు ఒక టీషర్ట్ అవుతుంది. ఇంటికాడ 10 నిమిషాలు ఉంటే బయట గంట ఉండాల్సి వస్తుంది. అట్లా మళ్ళీ ఊకేం ఉతుకుతారు, ఉతికేటోళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఒక సైడ్కి ఒక ఓరకు పెట్టుకున్నా. వస్తున్నా ఇంట్లో ఇది వేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉరకాలే స్కూల్ కాడికి, మళ్ళీ వేరే షర్ట్ వేసుకుని పోతా. మళ్ళీ వచ్చి ఇంటికాడ 10 నిమిషాలు ఉంటాగా మళ్ళీ ఇది వేసుకుంటున్నా. అట్లా అవుతుంది. మళ్ళీ 2-3 రోజుల నుంచి ఇదే టీషర్ట్ అనుకోవద్దు. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా తోట అమ్ముడు పోయింది, వేరే ఒక ఆయన తీసుకుండు. అది ఆ రోజు బెంచ్ కార్ వచ్చిందని చెప్పలే, అది తీసేసుకురు తోట. అయితే తాళ విజయ్ కానీ పోయి చూసేసరికి కింద మామిడి పళ్ళు పడ్డాయి. అంటే పడ్డే ఉంటాయిగా అవి చూసిన. ఎల్లో కలర్ ఒకటి వచ్చింది. నాకు సడన్గా స్ట్రైక్ అయింది. వాన కొట్టిన రోజు మా ఇంటికాడ ఒక బకెట్ ఒక సంచి మామిడిపళ్ళు మామిడికాయలు తెచ్చిన. అవి ఈడబెట్టిన గుర్తు రాలే. తీసుకొచ్చి ఇవేంటి గోన సంచులు. ఈ గోన సంచులు కొంచెం గడ్డేసి నిలబెట్టిన, మర్చిపోయినా. ఇప్పుడు ఆడ మామిడిపళ్ళు చూస్తే గుర్తొచ్చింది. శేఖర్ మామిడిపళ్ళు రా అంటే మరి నేను కూడా మర్చిపోయినాను. తమ్ముడు అంటాడు నీకు గుర్తులేదా అని చెప్పేసి సప్న అంటది. శిరీషనేమో అయ్యో నేను కూడా మర్చిపోయినా బాగుంది శిరీష అంటది. ఇక తినే విషయం గట్టుంటుంది అన్నట్టు. మనకి పండు చూడు ఒకసారి, ఇట్లా ఇది చూపి. పండు వచ్చినాయి, మామిడిపళ్ళు వచ్చినాయి. కానీ ఇవి నిన్ననే తీయాల్సి ఉండే, ఎందుకంటే నిన్ననో లేకపోతే మొన్న తీస్తే అయిపోతుండే. నీకు ఇట్లా అయిన పరిస్థితి. ఇదంటే స్మాష్, కానీ ఇది మస్తు వచ్చిందిరా. ఎంత బాగుంది ఇది, సూపర్ అసలు. మామిడి పండ్లు ఒక్కసారి కూడా మందు కొట్టలే మనం, కనీసం చెట్లకు కూడా మందేయలే. అంత ఒరిజినల్ పండ్లు ఇవి. ఇది ఒకటి పడేస్తే కానీ కొన్నిటికి కలర్ రాలే, కానీ బుజ మక్కింది. ఇది అన్నీ ఆల్మోస్ట్ అన్ని కలర్ వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. సూపర్. చూడనీకైతే ఇది ఎంత బాగుంది. ఇది కోసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. కానీ ఏం చేస్తాం, మా అంటే మేము ఒక 10 తింటాం. మేము ఏం చేద్దాం ఇవన్నిటిని? చెప్పు శేఖర్. నేనేం చెప్పాలన్నా? ఏం చేద్దాం? ఇట్లా పంచి పెడదాం. ఎక్కడైనా తీసుకోపోదాం, ఎవరికైనా మంచిదాం. ఇక మా పొరాలకి అలా పంచి పెడతాను. మరి నువ్వన్నా గుర్తుయ్యేవారా? నేను మర్చిపోయినా. నాకు ఎక్కువ మన అది ఉంది చూడు, కర్బూజాకాయ, అవి ఇట్లా మీద దాస్తుంది. నిన్న తీసుకొచ్చినాం 2. అవే తింటున్నాం. అవే ఎక్కువ అవే తింటున్నాం ఎక్కువ. వీటి మీద అంత దాస రాలే. మకినాక ఏమవుతుంది? మొన్న ఆడిపోయినాం. ఏడికి? నాగారం ఆడి తీసుకుపోయినా అయిపోతుంది. నాగారం గుర్తు రాలే మాకు. సడన్గా పోతే మంచిగా నిజంగా బాగుంది. ఇది 1/2 కేజీ ఉంటుంది ఒకటి. కానీ మనం తినొచ్చా? వేడి కదా అవి. అయితే మామిడిపళ్ళు అంటేనే వేడి. మరి ఒక పని చేద్దామా? ఇప్పుడు పెళ్ళి అవుతుంది అంటే ఇంకా అడిగి తీసుకుపోదాం. ఆనేద్దామా? ఇచ్చేసేద్దాం, తినురా. సరే, లేకపోతే ఒక ప్లాన్ చేద్దామా? స్కూల్లో ఏమన్నా మంచి స్కూల్ లేవు, స్కూల్ హాలిడేస్. అదే మన పొరాలకి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. గుర్తనే వేసుకుంటారు కదా సామి చిన్నని. తిన్నో సరే, ఆ పని చేద్దాం. మరి మనం పెట్టుకునే వేస్ట్, అనవసరం పడేస్తాం, ఖరాబ్ అవుతాయి అవి. నువ్వు ఒక్కటి తింటావు అంతే, అంతకని నీకు తినలేవు. టేస్ట్ చూడన్నా మంచిగా అనిపిస్తుంది. తిను, బాగుంది. అది కడుగుతారు కదా. ఈయన ట్యాప్ ఉంది కదా, నీళ్ళు గిడ పడతాయి మళ్ళీ. అవును. రాజా ఉన్నా ఇంటికనే రాజు ముందు ఇవరాక తోటలకు ఆడినే పోయినాం. అవునా? సప్న, ఓ సప్న, ఏడు నువ్వు పూజా రూమ్లోనా? జ్యోతి ఎవరు రీడా? జ్యోతి మాడిపాలంటరా? పండు మక్కినాయి జ్యోతి. ఎట్లనే అన్ని మక్కినాయి. సప్న దేడు బిత్రి చూడు. ఇగో వా, ఫస్ట్ మనమే, నేనే. ఆయన ఫస్ట్ పెద్ద కొడుకు తినొద్దట అన్న, మన కమెంట్ పెట్టారు. టేస్ట్ మంచిగా ఉందా? మన తోటలో ఫస్ట్ కాయ నువ్వే తినడం. అదే వాళ్ళు వస్తున్నారు నిజంగానే. తింటరా? కాలు కాలుతున్నా. లోపల జ్యోతి కూడా పాన లోపల వానా తిను. కొరకు కొత్త మాసుకునే దారా. ఇగో చూసినా జ్యోతి? ఇంకా మక్కన్నా మక్కినే మంచిగా. ఆల్రెడీ దేడు అవుతున్నాయి అవి. ఓ జ్యోతి అన్ని మీకు కావాల్సింది. ఈరోజు వచ్చినాక అబ్బా పెళ్ళి పోతాం మేము. పూరీలు మ్యాంగో జ్యూస్ చేసుకోవాలి, బాగుంటుంది. సరే జ్యూస్ చేస్తే ఎంత అవుతుంది బాబా? అందరికి అయిపోతుంది. వాసన చూడు, వాసన చూడండి ఒక్కసారి చూడు.
వాళ్ళ టీచర్ తీసుకోవాలి, వాళ్ళ టీచర్కి తీసుకోవాలి. ఎంతమంది టీచర్లు? ఒకటి వాళ్ళ క్లాస్ టీచర్కి ఇద్దాం. ఒకరికి ఇస్తే మరి సార్కి 20 సార్కి ఏం చేస్తావు? సరే 20 ఇంకో టీచర్ ఏం చేస్తావు? అందరూ మన సబ్స్క్రైబర్లు ఒక టీచర్కి ఇస్తే కడుపు నిండుతుంది. ఇది ఒక్కటి కడుపు నిండుతుంది నాకు తెలిసి. నడు ఇప్పుడు ఏమంటాం తినురి ఇగో మీకు కడుపు ఉన్నది తినురి. నేను తింటా వచ్చినాక నాకు మస్తు ఇష్టం తెలుసా అట్లా మ్యాంగో జ్యూస్ చేసుకొని అట్లా పూరీలు డిప్ చేసుకొని. జ్యూస్ కాదు పళ్ళు పళ్ళు. ఇట్లా అప్పుడు ఎట్లా వేస్తుండే ఇట్లా మంచిగా మెత్తగొట్టుకొని ఇది తీసి నాకి ఏమంటారు కొంచెం వచ్చిన తర్వాతనే మంచిగా ఉంటది. మొత్తం అయిపోయినాక పీస్ వెళ్తుంది చూడు, అప్పుడు తినబుద్ధి కాకపోతుంది. ఇక చేతి కడుతుంది. ఇది అయితేనేమో ఇట్లనే నాకుతుంది. అమ్మ మొత్తం అట్లనే తింటారు, అన్న కూడా అట్లనే తింటాడు. పిక్ అని సాఫ్ చేస్తాడు మొత్తం అందులోనే. అమ్మ అంటుండే అరే గట్ట తిన్నవరా పీసు ఇట్లుంటది అలా తిరుగుతుంది అట్లా చేస్తుంది. అట్లా మస్తు ఉంటుంది తెలుసా అది. మొత్తం పీసు కూడా కథం పెడతాడు అన్న. మొత్తం రసం అయిపోయినాక అది తీసి సపరేట్ పీస్ తింటుండే, మళ్ళీ ఇది సపరేట్ తింటుండే. కొరకు గట్టి కొరకు మనిషే లేస్తుంది. కొత్త తీసుకురానా ఫేస్ చూడ ఇప్పుడే స్నానం చేసిన మళ్ళా టైం అవుతుంది, ఎండ కొడుతుంది. చాలా అవి చాలు. ఇది నాకు ఇది ఇంకో 2 తీసుకోవచ్చు. చిరు చిరు అందరికైతే చిన్న తింటారుగా. ఓ బకెట్ తీసుకో, బకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇగో బేసన్ తీసుకోలేకపోతే సార్ చేతిలో పెట్టి నేను కూడా 2 పట్టుకుంటా. మంచిది. ఇవి ఇట్లా మచ్చలు మచ్చలు ఏం చేస్తున్నావు జ్యోతి? కొరికిందారా మళ్ళా కొరికిందారా? ఆల్ ది బెస్ట్ చెప్పిందట కానీ థ్యాంక్స్ చెప్పరా. చెప్పింది మీరే పోతారా నన్ను దొరకపోరా అంటున్నాడు. ఆడొద్దు మేము పెట్టుకుంటుంది. అని ఎండలో తిరిగినట్టే కొద్దిగా హీట్ అయినట్టుంది అనుకోవద్దు. ఎండ వస్తుంది తిప్పొద్దు. ఎత్తా నేను ఎత్తుకుంటుంది. నువ్వు బొట్టు పెట్టుకోనా? వద్దు బొట్టు తీసుకురా పన్నకు. అట్లా బోడకు పోదు ఎప్పుడైనా బయట పెట్టుకో, గుర్తు పెట్టుకో. అయితే ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ బొట్టు పెట్టుకున్నావు. పొద్దున ఒక వీడియో పెట్టినా కదా, దానికి డొనేషన్ కింద ఒక అక్క ఫోన్ చేసింది శంషాబాద్ నుంచి. 50 kgs రైస్ ఇస్తాను చెప్పింది. ఫస్ట్ డొనేషన్ ఆమె. అయితే నేనేమంటున్నా అంటే ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి మనమే చేద్దాం మన పైసలతో. నెక్స్ట్ టైం నుంచి తీసుకుందాం, ఎందుకంటే అమ్మ పేరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కన్నా. తర్వాత డొనేషన్స్ అంటే వాళ్ళ ఇష్టం, ఎవరిస్తే వాళ్ళు ఓకే. కానీ ఫస్ట్ అయితే మనం సొంత డబ్బులతో అయితే చేద్దాం. ఎందుకంటే చాలా మంది అంటారు కదా మళ్ళా ఓ నువ్వు చేసినావా అంటారుగా. నేనేం చెప్తున్నా మన చుట్టాలు మన పాలెల్లో అంటారు, కానీ మనమ్మ కోసం మనం చేస్తున్నాం కాబట్టి అనటల గురించి ఆలోచించదు అట్లా అంటున్నా. చలో బండి మీద అవుతారా? వేడి గాలి వస్తుందన్నా. ఏసీ లేదన్నా ఏం లేదు. నెక్స్ట్ వీక్ ఇద్దాం జరా, కార్ వేయించుకోవాలా. డొనేషన్ ఎందుకు చేస్తారు అన్న? ఏసీ వేయించుకోరు ముందుగా. అది అనటలు అంటనే ఉంటారు. రైట్ తొందర ఏ నాని రారా. 11 గంటలకి ఎంత మళ్ళీ పెళ్లి పోవాలి. అవును పిల్లలు పిల్లాడు పోయిండా? పోలే సరే తొందర ఆగు. బ్యాగ్ ఏం తీసుకోరా? ఎందుకు బ్యాగ్? మరి స్కూల్ పోతే ఎట్లా పోతారు? ఖాళీ పోయి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తీసుకొని రావడం. సరే పోయినప్పుడు మరి నేను బాయ్ పెట్ట ఆల్ ది బెస్ట్ సరేనా? దెబ్బలకి వచ్చేటప్పుడు దెబ్బలకు కాదు కానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు మజా ఇసుకరా సరేనా? సెకండ్ ఫస్ట్ రావాలి నాని. సరే అది పోయినా పోయి అదే అంటున్నా. పాస్ అయితే లే కానీ వాళ్ళు పోతుంటే మంచిగా బాయ్ చెప్తారు ఇట్లా అంటున్నా. బాయ్ చెప్పినారా బొమ్మకి? ఇప్పుడు తెలియదు కదా ఆయనకి. బయటకు పోతున్నా తెలిస్తే అప్పుడు కొంచెం నాకు అలవాటు అయిండు. నేను ఉన్నా అని చెప్పి ఆయనకి ధీమా ఉంటది. వాళ్ళు బయటికి వేయడానికి కొంచెం తెలిసినాక ఇక పిన్ని కూడా వద్దు నేను పోతా పిన్ని అని ఏడుస్తాడు. అప్పుడు నాన్నగారు ఎంత ఆగబట్టి నాకు మస్తు ఏడుసు. ఇప్పటికే ఏడుస్తామంట. నేను వస్తాను నేను మార్కెట్ కూడా రాలే. ఏడుస్తా అంటే ఇక చిన్నపిల్లలు గట్టనే బయటకు పోతారు అంటే ఒక 4-5 years వరకు జరగట్టిన సతాయిస్తారు. దానా టీ చంపా మనం సరేనా? ఎండ కొడుతుంది బాగా. పిన్ని పని చేసుకుంటుంది మనం పోందా. ఆడ లేడీస్ రెడీ అయ్యారు. నువ్వు ఎంతసేపు అన్నా నాకు అర్థం కాదు. అరే ముందు నేను రెడీ అయినా. ఎప్పుడు? ఇప్పుడే అయిపోయింది. మరి తొందర లేడీస్ రెడీ అయ్యారా? వాళ్ళు రెడీ కూడా తాళం వేసురా. ఇప్పుడు నేను పొద్దున స్నానం చేసిన. అది వేరు. స్కూల్ ఒక ముందుకి అది వేరు ఇది వేరు. ఆగు ఇంకేది ఆగేది? టైం ఎంత అవుతుంది తెలుసా? బాగుంది. ఒక 20 జతలు ఇచ్చి చూడు బాగుంది కానీ బొట్టు లేదు. బొడ కొడుతుంది. అదా చలో బంద్ చేసి ఆల్రెడీ జ్యోతి రెడీ. షూ కూడా వేసుకున్నాను. పరి తొందరగా వరి రెడీగా ఫస్ట్ రిషా బయట కొన్ని కూర్చున్నాయి. ఏమైంది మళ్ళా? బర్వతలు
ఏ లేదు, అవి పెట్టుకో పెట్టి బాగుంది టీ-షర్ట్ దానికి. ఏంటి అవి పువ్వులు నీ వాచ్ నాకేం తెలుసా అన్న? ఎప్పుడు గిన్నె కూర్చొని షూ చేసుకుంటున్నా. మా పో మరి అదే నీకు సెంటిమెంట్ అయినట్టుంది అది. సెంటిమెంట్ కాదు కానీ ఇది ఎట్లంటే ఇట్లా కూర్చోంటే ఇట్లా అందుతుంది, ఈజీ ఉంటుంది. కింద కూర్చో అందుతుంది. పొట్ట ముంగడ వచ్చి చూడురా తెల్లగా అయినట్టు ఇక సబ్బు సబ్బు మైమా. అయిపోయి సబ్బు తెచ్చుకోవాలి. ఏం సబ్బు? మైసూర్ శాండల్. అది చిన్న పింపుల్ అయింది, గిచ్చి గిచ్చింటే అట్లా అయింది. టైం పాస్ కాదు, గిచ్చుకుంది అట్లా పెట్టుకుంది. సేమ్ ప్లేస్ లో నాకు కూడా అయింది తెలుసా. మా ఇద్దరికి అవుతుంది ఏదైనా. తొక్క అవుతుంది. పరి సో యాక్చువల్లీ మనం 2 o'clock వరకు వెళ్ళాల్సి ఉండే. టైం 2 అవుతుంది అన్న. 2:41 అమ్మా. అవునా? మరి పెళ్లి పిల్లగాని తమ్ముడు ఇన్న ఉండిగా ఇంకా అందరినీ తోలుకొని పోవాలి. అబ్బాయి ఎండ ఎట్లా కొడుతుంది. బాయ్. అయితే కరెక్ట్ రావాలంటే మన ఊరు నుంచి ఇడికి 5 నిమిషాలలో వచ్చేయచ్చురా. ఓన్లీ 5 నిమిషాలు. మన ఫోటో వేసారు కదా ఆడేనా? ఇదే ఫంక్షన్ అలా ఇదే ఫంక్షన్. కేఎస్ఆర్ ప్రియాంక ప్రసాద్. ప్రియాంకనా అమ్మ పేరు? అమ్మాయి పేరు స్టార్ట్ అయింది. పుస్తే కూడా కడుతుండు చూసిన టైంకి వచ్చినాం మనం. పోనీ అంటే పోనీ ముంగడు పోనీరా. మన వాళ్ళు ఇన్నోరుగా She puts her hand in mine. We wanna chase the night.
పోదామా? మీరు ఫోటోలు దిగరా? మీరు పిలిచిరా పిలువరు, పోయి దిగాలి అంతే. మీరైనా దిగరా? మేము దిగినాం, మీరే దిగలే. అవసరం లేదు కావచ్చు, అందుకే మీరు పోయి దిగేసి. మేము యూత్ తోటి ఫోటో పెట్టినాము. మేము యూత్ తోటి దిగినాం. అదే మీకు మేము అవసరం లేదు కాబట్టి మీ అంతలో మీరు పోయి దిగేసి వచ్చారు. మాకు మీరు అవసరం కాబట్టి మేము వెయిట్ చేసాం. ఇప్పుడు మనతో నువ్వు కూడా దిగలేరా? అరే ఇది మరీ దారుణం. మరి మీరన్నా పోతా లేడీస్? ఎట్లా పోతామన్నా మిమ్మల్ని వదిలేసి మేము ఎట్లా పోతాం చెప్పండి. అరే ఇక్కడ దిగి ఉండరు రా, పెడతాం. లైట్లే బంద్ చేసిరు మొత్తం, ఆడ లైట్లు మొత్తం బంద్ చేసిరు. సరే అది పక్కకుంటా అయినా దింపుతా. సరే ఇక పెళ్ళికి వచ్చినట్టు గుర్తాను ఉంటుంది. వెనుక పోరా, నేను ఫోటో దింపుతా. రైటా? 1 2 3